హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజైతే పనస పిక్కలతో కర్రీ వండుకున్నాం. పనస పిక్కల్లో కాంబినేషన్ ఎండు రొయ్యలు, వెనపొడియాలతో కర్రీ వండేసుకున్నాం. ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పనస పిక్కని తీసుకుని హాఫ్ కట్ చేసుకుంటే వైట్ తొక్క త్వరగా వచ్చేస్తుంది. తర్వాత కడాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఆ మినపొడియాలను వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వెండ్రాయిలను బాగా కడుక్కొని వేపేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి. వేపుకున్న ఆయిల్లోనే ఉల్లిపాయ టమాటా కలిపిన ముద్దను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్పూన్ ఉప్పు, స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకొని పనస పిక్కల్ని వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఎండురొయ్యలను వేసుకోవాలి. ఎండురొయ్యలను వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మినపొడియాలను కూడా వేసుకోవాలి. మినపొడియాలను వేసుకుని ఉడికించుకొని దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.